ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, ఒక ఆయన ఎవరో ఒక బాబా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎప్పుడు చూసినా 3 మేకులు పీక్కోలేనాడు మనల్ని ఎవరు రక్షిస్తాడు అని చెప్పి అండం మనం చూస్తున్నప్పుడల్లా అదే నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ నేరస్తుడు కూడా అదే మాట అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు అని చెప్పి అన్నాడు. ఆ రోజున సాతాను కూడా మనుషులు ఏమని ప్రేరేపించాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నిన్ను నీవు రక్షించుకో అని మాటలు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలకు ఎందుకు స్పందించలేదో తెలుసా? మానవ జాతి యొక్క రక్షణ విమోచనార్థం ఆయన ప్రాణం పెట్టుట అవశ్యము. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అని ఋషులు చెప్తున్నటువంటి మాటలు ఏమండి, అనాది కాలంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి మనుషులందరి పాపాలు పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరమాత్మేనాం, దేవుడిదై ఉండాలి. అటువంటి పుణ్యదాన బలియాగము, పుణ్యము కలిగినటువంటి పాపము లేని పరిశుద్ధుని యొక్క బలియాగము ద్వారానే సర్వ పాపముకు పరిహారము కలుగుతుంది అని వేదాల్లో చదువుతున్న విధంగానే, అనాది కాలంగా ప్రవచనాలు చెప్పబడిన విధంగానే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏమో తెలుసా? సిలువు మీద బలియాగము అవ్వాల్సిన అవసరము ఆయనకి ఉంది. అంతేగాని ఆయన 3 మేకులు పీక్కొని కిందకి దిగడానికి ఆయన ఎంతసేపు కూడా కాదు కదా. ఆయన సముద్రం మీద నడిచి వచ్చిన దేవుడు, సృష్టిని ఆజ్ఞాపించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, లాజరు లేచిరా అని లేపినటువంటి దేవుడు. అందుకోసం అని చెప్పే ఇక్కడ 3 మేకులు పీక్కోవడం గొప్ప విషయం కాదు. 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి రావడం అనేది గొప్ప విషయం అని సంగతి తెలుసుకోవాలి. ఈ లోకంలో దేవుడని పిలువబడిన వాడు ఎవడన్నా సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని లేవగలిగాడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళు విరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. సో అందుకోసమని 3 మేకులు పీక్కోవడం గొప్ప విషయం కాదు. 3 మేకుల మీద వేలాడి రక్తము చిందించి మానవ జాతి కోసం త్యాగం చేయడం గొప్ప విషయం అని సంగతి తెలుసుకోవాలి. అనేక దేశాలకు కానీ రాష్ట్రాలకి కానీ స్వతంత్రం వచ్చినప్పుడు అనేక మంది స్వతంత్ర యోధుల యొక్క బలియాగం ద్వారా స్వతంత్రం వచ్చిందని గొప్పగా చెప్తారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా లోకమంతటికి స్వాతంత్రం తీసుకురావడానికి పాపం లేని పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగమే మానవ జాతికి రక్షణ తీసుకొని వచ్చింది. సో ఈ దొంగ ఏమన్నాడంటే, నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే యేసయ్య స్పందించలేదు. అదే సమయంలో ఇంకొక వైపు ఇంకొక దొంగ ఉన్నాడు. మన బైబిల్లో మనం చూసినట్లయితే వారిద్దరి గురించి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు ఒకసారి చూడండి. లూక్ చాప్టర్ 23 వర్సెస్ 42 and 43. ఆయనను చూచి యేసు